దేశవ్యాప్తంగా ఎస్సీలను విడుదల చేసే క్రమంలో సుప్రీంకోర్టు ఇటీవల ఆగస్టు 1 తేదీన ఏబిసిడి వర్గీకరణ అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఇదే అంశాన్ని 2004లో ఇదే సుప్రీంకోర్టు ఎస్సీలంతా ఒకటే అని కొట్టివేయడం జరిగింది. మరి ఆ క్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ మన సుప్రీంకోర్టులో కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు చేయడం వలన అది సుప్రీంకోర్టులో కేసు ఉండడం వలన ఈ కమిటీని రద్దు చేయవలసిందిగా మరి ఆ కేసు తేలే వరకు ఇటువంటి కమిటీలను నియమించద్దని, మరి అది కూడా 2 మంత్రులను రాష్ట్ర మంత్రులను కూడా ఉంచకూడదని, ఏదైనా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జీలతో కమిటీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మిత్రులందరికీ సోదరులందరికీ జై భీమ్ తెలియపరుస్తూ, మరి ఏదైతే నిన్న ఎస్సీ వర్గీకరణ చేయాలి అని కమిటీ వేశారో, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీని పునఃపరిశీలించి వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే గతంలోనే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో భూసమేర కమిటీని వేసి అప్పుడు చెల్లలేదు. మరి ఇప్పుడు ఎలా చెల్లుతుంది? అటువంటి పరిస్థితులు, విడగొట్టే పరిస్థితులు తేవద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మా ఎస్సీ మాలా మాదిగలను విడగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇవన్నీ జరుగుతా కుట్ర పూరితమైనటువంటి కమిటీలను వేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ పద్ధతులను మానుకోవాలని సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ నిర్మల్ జిల్లా తరఫున కోరుతా ఉన్నాం. లేని ఎడల తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో సిట్టింగ్ జడ్జీలతో కమిటీలు వేయాలి, కానీ ఇటువంటి మోసపూరితమైన దొంగచాటున కమిటీలు వేసి పబ్బం గడుపుకోవడం మానుకోవాలని కూడా తెలియపరుస్తా ఉన్నాం. మరి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాలలంతా ఐక్యమత్యం ఉండి ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క నిర్ణయాలను అందరూ ఖండించాలని, మరి పోరాట ఉద్యమాలు చేయాలని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే మాలా వర్గానికి చెందినటువంటి మంత్రులు, మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా బయటకు వచ్చి పోరాడాలని కోరుతా ఉన్నాం. మరి ఎమ్మెల్యేలు అయినటువంటి గడ్డం వివేక్ గారు ఇప్పటికే వచ్చి పోరాడుతున్నారు. అదే విధంగా ఇతరులు కూడా వచ్చి సంపూర్ణమైన మద్దతు తెలిపి సహాయ సహకారాలు అందించి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఊపిరిపోయాలని కోరుతా ఉన్నాం. జై భీమ్.